ముక్కు పుడకని ఎలాగైనా దక్కించుకుంటే అది నా సొంతం అయిపోతుందని అనుకున్నాను. ఊరికి సంబంధం లేని మనిషికి దాన్ని పొందే అర్హత ఉండదు అని పెద్ద అయిన బుద్ధి లేని తీర్పులు చెప్తాడండి. ఏంటవని అలా చూస్తున్నావు? నువ్వు మొహం అమాయకంగా పెట్టినంత మాత్రాన నీ ఒరిజినాలిటీ బయటపడకుండా ఎందుకుంటుంది? వాట్ డు యు మీన్ అవని? ఆఫీస్ వర్క్ మీద వచ్చాను అని అందరినీ నమ్మించావు. ఊరి కోసం నువ్వు కూడా కష్టపడుతున్నావు అని కూడా నమ్మించావు. వాళ్ళు నీ మొహం చూసి నమ్ముతున్నారు. కానీ నేను నీ మనసుని పూర్తిగా చదివిందాన్ని, నీ బుద్ధి గురించి బాగా తెలిసిందాన్ని. నేను ఎప్పటికీ నిన్ను నమ్మను. ఇక్కడి నుంచి బయలుదేరడం మంచిది. నా మీద నీకున్న నెగిటివ్ ఫీలింగ్ అలాగే ఉండిపోయింది. నేనెన్ని మంచి పనులు చేసినా, చేస్తున్నా, చేయబోయినా నీకు నమ్మకం కుదరదు. మీ ఊరు గురించి, మీ కుటుంబం గురించి ఎంత తాపత్రయపడుతున్నా ప్రతి క్షణం నువ్వు నన్ను అపార్థం చేసుకుంటూనే ఉన్నావు. ఇంకా నీ నాటకాలు. ఇప్పుడు మనం స్ట్రైట్ గా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుందాం. జరిగిన దాంట్లో నీ పాత్ర ఏంటో చెప్పు. దీని గురించి అంటున్నావు? జరిగిన హత్యల వెనుకున్నది ఎవరో చెప్పు అని అడుగుతున్నాను. నన్ను అడుగుతున్నావేంటి? నాకేం తెలుస్తుంది? ఆ హత్యల వెనుక ఎవరున్నారో నేను చెప్పనా? చెప్పు. నువ్వే. ఏంటి? అవును, ఆ ఇద్దరిని చంపింది ముమ్మాటికి నువ్వేనని నాకు అనిపిస్తుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా అవని? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం చెప్పు. ఎందుకు వాళ్ళని చంపావు? వాళ్ళని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? బలవంతంగా నన్ను ఒప్పించే ప్రయత్నం చేద్దాం అనుకున్నావా ఏంటి? మర్యాదగా నిజం చెప్పు, లేదంటే పోలీసులే నీతో నిజం చెప్పిస్తారు. ఏం ఆధారం ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఆధారం లేదు కాబట్టే ఇంకా నిన్నిలా బ్రతిమాలుతో అడుగుతున్నాను. ఆధారం ఉండుంటే నీ పరిస్థితి వేరేలా ఉండేది. అటువంటి ఆధారం దొరికిన క్షణాన నీ పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వు ఊహించలేవు. అప్పుడు నీ డబ్బు, నీ పరపతి, నీ పలుకుబడి ఏవి నిన్ను కాపాడలేవు. తప్పు చేసిన వారు దైవం నుంచి, నా నుంచి, చట్టం నుంచి తప్పించుకోలేరు. చట్టం వరకు కూడా అవసరం లేదు. ఈ ఊరి జనమే నిన్ను కొట్టి కొట్టి చంపుతారు. ఇకపోతే ముక్కుపుడక విషయంలో నీకు ఎటువంటి అర్హత లేదు అని జగన్నాథం గారు వివరంగా చెప్పారు కాబట్టి ఇంకా నువ్వు ముక్కుపుడక విషయంలో దూరంగా ఉండడం మంచిది. ముక్కు పుడక కోసం ఎంత దూరమైనా వెళ్తాను. దాన్ని దక్కించుకోవడానికి ఏదో విధంగా నాకు అవకాశం దక్కుతుంది.